గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్షవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది రెండు ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో రెండు చేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇక మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగా ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%. అలాగే ఒక రాష్ట్రం ఇచ్చారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలు ఇవ్వలేదు ఇంకా వాళ్ళ ఎస్టిమేట్స్. అంటే ఏంటి? మనం చెప్పిన లెక్కలకి మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇస్తున్న వీళ్ళు ఎస్టిమేట్ ఈ రకంగా ఉండబోతుంది అనేది, దాన్ని ఏ రకంగా సృష్టించాయి? భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని ఉండాలని భారతదేశ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను కోరుకుంటాను. కానీ వాస్తవికత ఏది? ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుందాం. తమిళనాడు 9.69% ఇచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్, వాళ్ళ ఓన్ రెవెన్యూస్ 10.64% వాళ్ళ ఓన్ రెవెన్యూస్ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? కాబట్టి వాళ్ళు వచ్చి 9 వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతేకాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకొని ప్రయత్నం చేస్తామని చెప్తే ఓకే, ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టను? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తందాను అనుకొని
అర్థం అవట్లే. వాస్తవం చెప్పడానికి తప్పేముంది? ఎస్, మా ప్రొజెక్షన్ ఇచ్చాం, కానీ ప్రొజెక్షన్ పంపించినప్పుడు కూడా వాస్తవికత ఉండాలి. నీకు రెవెన్యూస్ వచ్చి ఓన్ రెవెన్యూస్ వస్తుంది 2.69% వచ్చినప్పుడు హౌ కెన్ అచీవ్ 8%కి వెళ్ళగలుగుతావు? సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా ఎలా పెరిగిపోతాయి? ఏమైనా ఇదంటే బ్రహ్మ పదార్థం ఏమైనా వద్దా? పాతాళ పేరు మంత్రం ఏమైనది? ఎక్కడ? పోనీ గత ప్రభుత్వంతో పోల్చి చేసుకుంటే గత ప్రభుత్వాల్లో అంతకుముందు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన 2019లో సుమారు 3,90,000 కోట్ల రూపాయలు వచ్చి పాత ప్రభుత్వం 14 ముందున్న విభజనలో వచ్చిన 1,30,000 కోట్లతో కలుపుకుంటే 3,90,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. గత 5 సంవత్సరాల్లో అది 7,20,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఏంటి? సుమారు దగ్గర 3,70,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఎస్, పెరిగింది. ఓకే, అప్పు పెరిగింది. మరి ఈ 14 నెలల కాలం, ఈ 10 నెలల కాలంలోనే 1,48,000 కోట్లు అప్పు చేశారే. యావరేజ్గా అక్కడ చూసుకుంటే సంవత్సరానికి వచ్చే 70,000 కోట్లు లోపు వెళ్తే 10 నెలల కాలంలోనే 1,54,000 కోట్లు అప్పు చేసి ఏ రకంగా జీడిపి పెరిగిందని ఏం చెప్పి పంపించాము. మా ప్రొజెక్షన్ ఇది, హెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము, మా రెవెన్యూస్ రాలేదు, పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాము అని చెప్తే పర్వాలేదు, అయిపోయింది. ఓటు అని దానికి వచ్చి తందానండి ఓ పక్క వచ్చి మిగతా మళ్ళీ ఓ పక్క వచ్చి మంత్రులు వచ్చి అరసాలు, ఇంకొకరు వచ్చి దానికి ఇంకోటి. ఎందుకు ఇలాంటివన్నీ? ఈ ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ మెసేజ్లు, దాని ఉపయోగం ఏంటి? నేను చెప్పిన లెక్కలు నేను తప్పున్నా చెప్పనండి. రేపు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పనండి. నేను స్టేట్మెంట్ కూడా, రిటర్న్ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. ఒకవేళ ఏమైనా నేను చెప్పిందని కూడా ఇస్తాను, ఇప్పుడు వాయిస్తో కాకుండా. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్దలు వాస్తవిక దగ్గరగా ఉండాలి. అలాగే చెప్పారు మీరు, అధికారం రావడానికి సూపర్ 6 సూపర్ 7 అన్నారు. ఇప్పుడు సూపర్ 6 లేదు, 7 లేదు. కదా 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల పైసలకు అప్పు తీసుకొచ్చినా 2,78,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు ఇచ్చాం. వాళ్ళ కొనుగోలు శక్తి పెంచాం, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాం. కానీ ప్రస్తుతం ఏమి కనిపించలే. రేపు 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 అనుకుని వస్తున్నాయి పథకాలన్నీ కూడా. ఒక 1,000 రూపాయలు తప్ప ఏమిచ్చా చెప్పమనండి. లాస్ట్ ఇయర్ సిలిండర్ ఇచ్చామన్నారు, అది కూడా ఆఖరిలో వచ్చినప్పుడు వచ్చి మా 80% ఇచ్చారు, ఇంక 20% ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం అమ్మఒడి అన్నారు, ఎప్పుడు వస్తారో ఇంకా ఆ డేట్లు అంటున్నారు, డేట్లు అలాగా పొడిగించుకొస్తున్నారు. సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, బస్సు అన్నారు, ఫ్రీ అన్నారు, అన్నవరం అన్నారు, తిరుపతి అన్నారు, ఆఖరికి వచ్చి నీ ఊర్లో తిరగాలని అని చెప్తున్నారు. ఇవాళ పత్రిక చూసి ఆశ్చర్యపోయింది. నిన్న ఆ ట్విట్టర్లో చూసిన, నేను కూడా దానికి పెట్టాను. అందుకే నా బాధ్యత
ఈ రాష్ట్రంలో ఒక 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 ప్రధానమైన ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మబ్బు పెట్టకూడదు. ప్రజలు నిజాలు తెలియాలి. అందుకే మీ ముందుకు వచ్చి ఇవాళ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ మీతో పాటు రాష్ట్ర ప్రధానికాన్ని చెప్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొజెక్షన్స్. ఇంకా ఇది ఇచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ రివిజన్ జరుగుతుంది. ఈ రివిజన్ అయిన తర్వాత మా యాక్చువల్స్ ఏమో చూసుకుని అప్పుడు జీడిపిని అప్పుడు ఈ రాష్ట్రం పలానా ఇయర్కి ఎంత ఎంత జిఎస్డిపి వచ్చింది, గ్యాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ వచ్చిందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంతే తీసుకొస్తారు, వేస్తారు అంతే. కామెంట్ చదువుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారు కదా, మరి అంత అందరికీ చెవులో పువ్వు పెట్టుకునే పరిస్థితిలో ఈ రకంగా చేస్తే ఎంతవరకు సంబంధిస్తాం? కానీ ఇలాంటి వాస్తవ విరుద్ధాలని పెట్టి ప్రజల్ని మబ్బులో పెట్టద్దని రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల్ని అలాగే ప్రధాన పత్రికలైన పత్రికా అధిపతుల్ని మీ ద్వారా కోరుతున్నాం. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా.